హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ ఫ్రై డిఫరెంట్గా చేసి చూపిస్తున్నాను. ఇది చాలా చాలా టేస్ట్గా వచ్చిందని చెప్పారు. ఒక బౌల్ తీసుకొని అందులో ఇలా 1/2 kg చికెన్ కడిగి పెట్టుకున్నాను. ఇందులోకి సింపుల్గా కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు, టేస్ట్కి సరిపడినంతగా, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా శుభ్రంగా కలిసేలాగా ఇలా కలిపేసి ఒక అరగంట నుంచి 45 నిమిషాల వరకు నానబెట్టి పెట్టుకోవాలి. ఇలా దీనికి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అరగంట అయిపోయింది. ఇలా స్టవ్ వెలిగించుకొని నేను నాన్ స్టిక్ పాన్ పెట్టుకున్నానండి, బాగా ఫ్రై అవ్వాలని. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాన్ని ఇలా స్ప్రెడ్ చేశాను. యాక్చువల్గా నాన్ స్టిక్కి అంటుకోదు, అయినా చికెన్ బాగా ఫ్రై అవ్వాలని చెప్పి ఇలా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ని ఇందులో వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో దగ్గరుండి ఈ లోపల కొంచెం వాటర్ అది ఉంది కదా, అదంతా ఎగిరిపోయి బాగా ఫ్రై అయ్యే వరకు దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. ఈలోపు పక్కన ఇంకో కడాయి పెట్టుకొని అందులో 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈలోగా ఒక్కొక్కసారి మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. అన్ని ముక్కల్ని తిరిగేసుకొని దగ్గరుండి ఫ్రై చేసుకుంటే ఈ చికెన్ ఆయిల్లో ఫ్రై అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆయిల్లో 1 బిర్యానీ ఆకు, అలాగే 2 లవంగాలు, 2 యాలకులు, 1 దాల్చిన చెక్క, కొద్దిగా షాజీరా వేసుకున్నాను. వేసుకునేటప్పుడు జాగ్రత్త అండి, మాకైతే తుల్లింది. ఇలా వేసుకొని ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా తరిగి వేసుకున్నాను. ఉల్లిపాయలు ఎన్ని ఉంటే అంత టేస్ట్ ఉంటుంది. ఈ ఉల్లిపాయలు ఆయిల్లో బాగా ఫ్రై అయిపోవాలి. మనకి ఒకవైపు ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి, అలాగే ఇంకొక సైడు చికెన్ కూడా బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, ఉల్లిపాయల్లో కొంచెమే ఉప్పు వేసానండి. మనం ఆల్రెడీ చికెన్లో వేసుకున్నాం కదా. ఈ 2 కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకుంటూ, అలాగే అట్ ద సేమ్ టైం చికెన్ని కూడా బాగా ఎర్రగా ఫ్రై చేయాలన్నమాట. ఇలా ఆయిల్లో ఈ 2 ఫ్రై అయితే చాలా చాలా బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు ఈ చికెన్ని ఈ ఉల్లిపాయల్లో వేసేసుకొని ఇప్పుడు 2 కలిపి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది సాంబార్లోకి, పప్పుచారులోకి, రసంలోకి ఈ ఆనియన్ మనకి ఉడికించినప్పుడు వస్తుంది, వేపినప్పుడు అది కూడా అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి, 3/4 టేబుల్ స్పూను, 1/2 టేబుల్ స్పూను గరం మసాలా వేసుకున్నానండి. వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో దగ్గరుండి మనం దీన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మీడియం టు లోలోకి మార్చుకుంటూ, అలాగే ఉల్లిపాయల్లో మనం ఏమీ స్పైసీనెస్ వేయలేదు కదా, ఇలా పచ్చిమిరపకాయలని చీల్చి వేసుకున్నట్లయితే చాలా చాలా బాగుంటుంది. అలాగే ఫ్రెష్ కరివేపాకును కూడా కొద్దిగా వేసుకుంటున్నానండి. ఈ 2 వేసుకోవడం వల్ల ఈ కర్రీ మంచిగా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇలా వేసుకొని ఇదంతా కలిపేసుకోవాలి. అసలు చికెన్ కర్రీ బాగుండాలంటే ముందు మనం తెచ్చుకునేటప్పుడే కూర బాగా లేతగా, బాగా ముదురుగా ఉండకుండా ఉంటే కూర చాలా బాగుంటుందండి. ఈ కర్రీ తిని చాలా చాలా బాగుందని చెప్పారు. లాస్ట్గా కొత్తిమీర వేసేసుకోవడమేనండి. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. నేనైతే చికెన్ తిన్ను, మా వారి కోసం చేస్తానన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. నేను చెప్పాను కదండి, అన్నంలో కూడా ఈ ఆనియన్ ఫ్రై అయింది కదా, అది కలుపుకొని తింటే కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి.
ఇంతవరకు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేశారండి. వాళ్ళందరికీ నా థ్యాంక్స్. ఇంకా కూడా చాలామంది సపోర్ట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.